ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. డైలీ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ప్రతి ఉదయం అందిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినండి. ఆధ్యాత్మికంగా విశ్వాసంలో, వాక్యంలో, ప్రార్థనలో ఎదగండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉన్నతమైనటువంటి కృపను మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడునైన నేను వానితో పాట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇక్కడ మంచి వాక్య సందేశాన్ని మనం చదువుకుంటా ఉన్నాం. ఎంత గొప్ప విషయం అంటే దావీదు భక్తుడిని మనం చూడగలుగుతున్నాం అక్కడ. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధం వచ్చింది. ఫిలిష్తీయుల్లో నుండి సున్నతి లేనటువంటి గొల్యాతు ఇశ్రాయేలీయులకు ఛాలెంజ్ చేస్తున్నాడు. మీలో ఎవరైనా నన్ను ఓడించగలరా? మీలో ఎవరైనా నన్ను ఎదిరించగలరా? మీలో ఎవరైనా నాతో యుద్ధం చేయగలరా అంటే, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులందరూ భయపడిపోతున్నారు. సౌలు రాజు కూడా భయపడిపోయాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత ఆశీర్వదించబడి, దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నటువంటి భక్తుడు దావీదు గారి గురించి మనకందరికీ తెలుసు. దావీదు గారు చెప్తున్నారు, ఈ ఫిలిష్తీయుని బట్టి మీరెవ్వరూ కృంగిపోనక్కర్లేదు, నేనొక్కనే పోరాడగలను, నేనొక్కనే వాడిని జయించగలను. దేవుని బిడ్డలారా, ఇంత ధైర్యం, ఇంత శక్తి, ఇంత బలం దావీదుకి ఎక్కడి నుండి వచ్చిందండి? దావీదు భక్తుడు అరణ్యంలో గొర్రెలు కాస్తున్న సందర్భంలో గొర్రెలను ఎత్తుకుపోవడానికి సింహం వచ్చింది కదా, ఆ సింహాన్ని వేటాడి చంపేశాడు దావీదు భక్తుడు. ఎలుగుబంటి కూడా వచ్చింది, ఎలుగుబంటిని కూడా చంపాడు. సింహాన్ని చంపినటువంటి దావీదుకు, ఎలుగుబంటిను చంపినటువంటి దావీదుకు ఈ గొల్యాతు పెద్ద లెక్క చెప్పండి. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మన గృహాల్లో, మన కుటుంబంలో ఒక్కడు ధైర్యవంతుడుంటే, ఒక్కడు ప్రార్థనా యోధుడుంటే, ఒక్కడు వాక్యము తెలిసిన వ్యక్తి ఉంటే కుటుంబాన్ని కాపాడగలడు. దేవుని బిడ్డలారా, గమనించండి. బైబిల్లో మనం చూడగలం, 6,03,550 మంది ఇశ్రాయేలీయులను మోషే నడిపించగలిగాడు అంటే, మోషే యొక్క ప్రార్థన ఇశ్రాయేలు సైన్యమును నడిపించగలిగింది. దేవుని బిడ్డలారా, మోషే ఒక్కడు ఇశ్రాయేలు జనాంగానంతటిని కూడా నడిపించగలిగాడు. నడిపించగలగడానికి కారణం ఏంటంటే మోషే చేసినటువంటి ప్రార్థన. అలాగే దావీదు భక్తుడు కూడా గొప్ప ప్రార్థన యోధుడు కాబట్టి సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడైన గొల్యాతుతో యుద్ధం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. నీవు ఎవరివైనా కానీ, యవనస్తుడైనా కావచ్చు, యవనస్తురాలువైనా కావచ్చు, నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా కావచ్చు, నీవు ప్రార్థనాత్మ చేత నింపబడ్డావు అని అంటే సాతాను శక్తులను ఈజీగా జయించగలవు, దురాత్మ క్రియలను ఈజీగా జయించగలవు. కారణం ఏంటి తెలుసా? నీవు ప్రార్థనా యోధుడు కావాలి. ప్రార్థనా యోధుడైనటువంటి దావీదు ఫిలిష్తీయునితో యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడంటే కారణం ఏంటి తెలుసా? దేవుని బిడ్డలారా, ప్రార్థనా శక్తి కలిగిన వాడు. మీరెవ్వరూ కృంగిపోనక్కర్లేదు. దావీదును బట్టి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులందరూ కూడా ధైర్యపరచబడ్డారు. దావీదును బట్టి సౌలు రాజు కూడా ధైర్యపరచబడ్డాడు. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం ధైర్యంగా ఉండాలి, నిన్ను బట్టి నీ కుటుంబం ఆదరించబడాలి. ప్రతి విషయంలో నీవు దేవునికి ఇష్టడుగా ఉండులాగన నేను నీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా తండ్రి, ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో వారి కుటుంబాలు నిశ్చయముగా ఆశీర్వదించబడునుగాక, వారి బిడలు నిశ్చయముగా ఆశీర్వదించబడునుగాక, వారి వ్యాపారాలు వర్ధిల్లునుగాక, వారి ఉద్యోగాలు దీవించబడునుగాక, వారి కష్టార్జితం ఫలించునుగాక, అన్ని విషయాల్లో అభివృద్ధి, క్షేమం బిడలకి, కుటుంబానికి కలుగునుగాక.
ప్రతి కుటుంబంలో దావీదు లాంటి ధైర్యవంతులను లేపండి ప్రభువా. దావీదు లాంటి ప్రార్థన యోధులను లేపండి తండ్రి. నీ సేవకునిగా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాను. ఈ ప్రార్థన స్వీకరించి సహాయం చేసి నడిపించున్నాను. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.